రాజు అన్న హనుమంతాపూర్ ఒకటో వార్డు. హనుమంతపూర్ అంటే నరసాపురం. నర్సాపూర్ ఒకటో వార్డు మెదక్ లోక్సభలో ఓటు ఉందా మీకు? ఉంది. ఓకే. మేము బీజేపీ నుండి మేము అభ్యర్థిమి. ఇప్పుడు బీజేపీ మేము సపోర్ట్ చేస్తాము. ఓకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆయన చేసే మంచి పనులు కానీ పైన నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు మంచిగా అనిపించి ఎంపీకి కూడా మెదక్లో అంటే లేదంటే బీజేపీ బలంగా లేదు కదా ఇక్కడ. అంటే ఒకసారి ఛాన్స్ ఇస్తే తెలుస్తుంది కదా. ఓకే. ఒకసారి బీజేపీ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఒకసారి బీజేపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. పైనుంచి కూడా బాగుంది కాబట్టి ఇక్కడ ఒకసారి అన్నకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఏంది నరసాపురంలో ఎవరికి వేస్తారు ఇప్పుడు? లోక్సభ వస్తుంది. ఇదే బీజేపీ వేస్తా నరేంద్ర మోదీ రావాలి. అంతేనా? అంతే ఎందుకు? రావాలి. ఎందుకు అట్లా? ఇక్కడ అంతా టీఆర్ఎస్ 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 అంటారు కదా. టీఆర్ఎస్ కాదు నరేంద్ర మోదీ రావాలి. అంతేనా? అంతే వేస్తారా ఇక్కడ నరసాపురంలో కూడా బీజేపీ ఉందా? వేస్తా. ఉంది కదా బీజేపీ ఉంది. ఉందా? వేస్తారా? వేస్తా. గెలుస్తుందా? ఎందుకు గెలవాలమ్మా? నరేంద్ర మోడీ ఎందుకు గెలవాలి? రావాలి. నరేంద్ర మోదీ వస్తేనే మంచిగా ఉంటుంది కదా. అంతే. ఇక్కడే ఉంటారా మీరు నరసాపురంలో? ఇక్కడనే ఉంటుంది నర్సాపురం 30 సంవత్సరాలు ఉంది. ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ మీ సొంత ఊరు ఎవరు? మా సొంతమైన రాజస్థాన్. ఆ? రాజస్థాన్. రాజస్థాన్. రాజస్థాన్ కాబట్టి నరేంద్ర మోడీ అంటున్నారు. ఆ. అంతే. నరసాపురం బీజేపీ వస్తే మంచిది, లేకపోతే కాదు. బీజేపీ లేకపోతే రాదా? మంచి కాదా? కాదు. కానీ ఓడిపోతారు అంటారు కదా నరేంద్ర మోడీ. ఏడిపోతుంది ఉంటుంది. ఆ? వాళ్ళు ఉంటేనే మంచిది, లేకపోతే కాదు. కానీ నరేంద్ర మోడీ ఓడిపోతారట కదా. కాదు కాదు. అయ్యా మీ పేరుంది? ఇరలాల నీరాల. ఎప్పటి నుంచి ఉంటుంది మీరు ఇక్కడ? ఇదే సంవత్సరం 20 సంవత్సరాలు ఉందా? నరసాపురంలో ఓటు ఉందా మీకు? ఉందా? ఓకే. ఎవరికి వేస్తారు మీకు లోక్సభ ఎలక్షన్లో వస్తుంది? బీజేపీకి ఎందుకట్లా? దేశం కోసం మంచి చేసిండు ఆయన. ఎందుకు రాహుల్ గాంధీ వస్తే కానీ మంచిగా అన్ని లక్షల రూపాయలు ఇస్తారు. లేదు ఏం లేదు, అదే అన్ని బోకస్ మాటలు అవి మొత్తం ఎందుకు? అన్ని ఫేక్ మాటలు ఉన్నాయి మొత్తం. రాహుల్ గాంధీ ఎందుకు నమ్మరు? ఆయన ఏం చేసిండు చెప్పు? 70 సంవత్సరం నుంచి ఏం చేసిండు చెప్పు? ఆయన 10 సంవత్సరం నుంచి మొత్తం మొత్తం దేశమంతా 7th ప్లేస్లో తీసుకొచ్చిండు ఆయన మొత్తం. అట్లా అందుకే వచ్చేస్తారా? ఓట్ బ్యాంకింగ్ ఉండాలి కదా సార్ వాళ్ళకు కూడా. అట్లా కానీ ఇక్కడ లేదు. ఇక్కడ అంతా కాంగ్రెస్ టీఆర్ఎస్. లేదు లేదు, ఖచ్చితంగా రఘునందన్ రావు సారే వస్తారు ఈసారి కూడా. తెలుసా రఘునందన్ మీకు? తెలుసా? ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన. ఓకే. కానీ కలెక్టర్ పనిచేసిన ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు. లేదు అన్ని మొత్తం అన్ని ఏం లేదు, రఘునందన్ రావు. వెంకటరామరెడ్డి కలెక్టర్గా పనిచేసిండు ఈ ఏరియాకు. నాకంతా నేను బాగా సేవ చేసిన నాకే ఓటేస్తారు. ఆయన ప్రజల గురించి మధ్యలో కూడా లేడు ఆల్రెడీ ఆయన. అట్లా ఎవరు గెలుస్తారైతే బలంగా? రఘునందన్ రావు. అంతేనా?